కరెక్ట్‌గా కొన్ని ఇయర్స్‌కి ముందైతే అంటే ఎవరన్నా యానిమే చూస్తున్నారు అంటే వాడిని ఒకటే మాట అంటుండే. ఏందిరా కార్టూన్స్ చూస్తున్నావు? ఏందిరా బొమ్మలు చూస్తున్నావు? అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు యానిమే చూడడం స్టార్ట్ చేసిర్రు. ఎక్కడ చూసినా అసలు అంటే యానిమే అంటేనే అంటే ఇండియాకి అంత రాలేదు. ఇండియన్స్ అంత చూడరు అని అనుకునే టైం ఉండే కోవిడ్‌కి ముందు అట్లా. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అసలు మొత్తం యానిమే హుడీస్ అని చెప్పేసి, యానిమే కలెక్షన్స్ అని చెప్పేసి, పోస్టర్స్ ఇట్లాంటివి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అసలు మనకి ఇండియన్స్‌కి గానీ, మనకి సౌత్‌లో గానీ సినిమాలంటే చాలా ఇష్టం. అది పక్కకు పెడితే సినిమాల కంటే ఇప్పుడు ఎక్కువ అయితే యానిమేని ఇష్టపడుతున్నారు. యానిమేని చూడడానికి జనాలైతే ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా! అసలు సినిమా ఇయ్యనిదేంటి? యానిమే ఇచ్చిందేంటి? అసలు ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చింది? ఇంతగా యానిమేకి ఫ్యాన్స్ ఎందుకు అవుతున్నారు? అని చెప్పేసి అయితే ఈరోజు వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఒకవేళ మీరు యానిమే ఫ్యాన్ అయితే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంటే నేను ఈ వీడియో చేస్తున్నా అంటే ఏదో యానిమే వర్సెస్ మూవీస్ అని చేయట్లేదు. మూవీస్ వేరు. మూవీస్ ఆర్ వెరీ హ్యూజ్. అది ఏ మూవీ అయినా కావచ్చు. హాలీవుడ్ మూవీ కావచ్చు, మన టాలీవుడ్ కావచ్చు. సినిమా ఇస్ డిఫరెంట్. కానీ నేను ఇక్కడ అంటే యానిమేకి ఇంత ఫ్యాన్స్ ఎందుకు అయినారు, అసలు యానిమే ఎట్లా ఇంత పాపులర్ అవుతూ ఎట్లా వచ్చిందని చెప్పేసి మాత్రమే వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా నచ్చింది నాకు అని అంటాం ఎవరమైనా సరే. ఒకవేళ మీకు ఏదైనా మూవీ ఇష్టమైతే, లేదంటే మీకు ఏదైనా హీరో ఇష్టమైతే వాళ్ళ పేరు చెప్తాం. నాకు ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్తావు, కానీ నాకు సలార్ అంటే ఇష్టం అని చెప్పవు. సలార్ మూవీ ఇష్టం అని చెప్తావు, బట్ నీకు ఆ క్యారెక్టర్ ఇష్టము అని అయితే కొన్ని రోజులే మాట్లాడుకుంటాం. నాకు సలార్లో ఉన్న ప్రభాస్ అంటే ఇష్టం అని కొన్ని రోజులు మాట్లాడుకుంటాం. బట్ యానిమేలో ఎట్లా అయిపోయిందంటే క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోతున్నారు. ఇక క్యారెక్టర్స్కి లైఫ్ లాంగ్ లాయల్ ఫ్యాన్స్ లాగా మారిపోతున్నారు అనమాట. హీరోకి ఫ్యాన్స్ ఉండడం వేరు, సినిమాలంటే ఇష్టం వేరు. బట్ యానిమేలో ఉన్న క్యారెక్టర్స్కి పర్మనెంట్గా ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఈవెన్ దో అవి రియల్గా ఎగ్జిస్ట్ అయి ఉండవు, జస్ట్ కంప్యూటర్ జనరేటెడ్ మాత్రమే. అయినప్పటికీ ఇంత లాయల్ ఫ్యాన్స్ ఎందుకు వస్తున్నారు, దాని గురించి మాత్రమైతే మాట్లాడుకుందాం. మనం ఏ సినిమా తీసుకున్నా 2 గంటలు 3 గంటలు, లేదంటే రీసెంట్ డేస్లలో అయితే 4 గంటలు మహా అంటే. సో ఈ 2-3-4 అవర్స్లో ఏమైపోతుందంటే మనకి సినిమా మాత్రమే తెలుస్తుంది. అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయాలి 2-3 అవర్స్లోనే. ఆడియన్స్కి చాలా చూపించాలి, చాలా స్టోరీ చెప్పాలి, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో దాని గురించి డిఫైన్ చేయాల్సి వస్తుంది, స్టోరీ ముందరికి తీసుకెళ్లాల్సి వస్తుంది, చాలా ఉంటుంది సినిమా. కాబట్టి 2-3 అవర్స్లోనే చాలా ఫిట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఎక్కడో అక్కడ మనం ఆ సినిమా నచ్చితే చాలు అనే ఫేజ్లోనే ఉంటాం, కానీ ఎక్కువ డీప్గా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోవాలి అని ఇక్కడ అనుకోము. ఒకవేళ ఇన్వాల్వ్ అయిపోయినా అది కొన్ని రోజులే ఉంటుంది. కానీ యానిమేలో మాత్రం అట్లా కాదనమాట. యానిమే ఏదంటే అంటే లైక్ ఏ యానిమే తీసుకున్నా మీరు ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్స్కి పైనే ఉంటుంది. సీజన్స్ అని 5 సీజన్స్ 10 సీజన్స్ ఇంకా చాలానే ఉంటాయి. నాకు పెద్దగా అంత తెలియదు, బట్ చాలా వరకు అయితే యానిమేలో తీసుకుంటే మినిమం 100+ ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ పాజిటివ్ ఏంటంటే యానిమేలో సీజన్లు మొత్తం చాలా ఎపిసోడ్స్ ఉండడం వల్ల క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఒక క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడు, నరుటో అనుకుందాం. సో ఏది చూసినా మీరు నరుటో గురించి మీద తెలుసుకోరు. ఇన్ని ఎపిసోడ్స్ ఉంది, ఇంత టైం ఉంది కాబట్టి చాలా డీప్గా క్యారెక్టర్ ఎమోషన్స్ అనేవి చూపిస్తారనమాట. క్యారెక్టర్స్ని చాలా డీప్గా వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంది, ఎమోషనల్ ఆర్క్ పెట్టడము, ఇటువంటివి చేయడం వల్ల మీరు ఏమైపోతున్నారంటే ఎమోషనల్గా ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోతున్నారనమాట. మీలో ఆ క్యారెక్టర్స్ని చూసుకోవడం. సో ఇంత డీప్గా ఆ క్యారెక్టర్స్ని చూపించడం వల్ల మీరు చూస్తూ ఏమైపోతున్నారంటే అరే నాలాగానే ఉంది కదా క్యారెక్టర్, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో లైఫ్లో, వానికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వానికి అట్లే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడు స్ట్రగుల్ అవుతున్నాడు, వాడు ఎదుగుతున్నాడు. సో ఇట్లా చాలా డీప్గా రోజు చూస్తూ ఉంటారు కదా. రోజు చూసి ఏమైపోతుంది అంటే చాలా క్యారెక్టర్స్కి చాలా డీప్గా ఇన్వాల్వ్ అయితే అయిపోతారు అనమాట. ఏ క్యారెక్టర్స్ని చూసినా వాడు స్టార్ట్ అవ్వడం చూసి మీరు ఫస్ట్ ఎపిసోడ్లో చిన్నగా చూద్దామని స్టార్ట్ అవుతారు. ఏముందులే మనం ఎక్కువ రోజులు చూడలేము, ఆపేస్తాము అని అనుకొని మీరు చిన్నగా స్టార్ట్ చేస్తే యానిమేలో విన ఆ క్యారెక్టర్ జస్ట్ బిగినింగ్ నుండే ఒక పిరికివాడలాగానో జస్ట్ బిగినింగ్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ గ్రోత్ని మీరు డైలీ చూస్తూ ఉంటారు, అడిక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది యానిమే. సో మీరు జస్ట్ క్యారెక్టర్ గ్రోత్ మాత్రమే చూడరు, మీ గ్రోత్ కింద చూసుకుంటారు అనమాట. అంటే వాడు ఎదుగుతున్న కొద్దీ అసలు మీరే వెళ్తున్నట్టు చాలా డీప్గా కనెక్ట్ అయిపోయి, ఇంకా కొందరు అయితే యానిమే పేర్లు, క్యారెక్టర్ నేమ్స్ అయితే వాళ్ళ పేర్ల ముందు వెనకాల అయితే పెట్టుకుంటారు అనమాట.
అంత పిచ్చి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. పర్సనల్గా ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు, అతను అనమాట. అంటే లైక్ ఎటు పోయినా యానిమేనే మాటలు, లాంగ్వేజ్ మాటలనే యానిమేలోనే మాట్లాడతాడు. ఆ గెస్చర్స్ చేయడము ఏవేవో చేస్తాడు. బండి పైన అవే స్టిక్కర్లు, ఇంట్లో అవే స్టిక్కర్లు, మొత్తం కలెక్షన్స్ అని, వాల్ పేపర్స్, మొత్తం అంత డీప్గా క్యారెక్టర్స్కి ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. ఇందాక మాట్లాడుకున్నట్టే సినిమాలలో మనకి ఎక్కువ టైం ఉండదు. 2 hours 3 hours చాలా చూపించాల్సి వస్తుంది. బట్ యానిమేలో ఎట్లా అయిపోతుంది అంటే డీప్ ఎమోషన్స్ ఉంటాయి. మీరు ఎంత మాట్లాడినా, మీరు ఎంత అన్నా కానీ సినిమాకి మించిన క్యారెక్టర్ ఎమోషన్స్ యానిమేలోనే ఉంటాయి. సో నేను సినిమాని తప్పు పట్టట్లేదు, సినిమాని తక్కువ మాట్లాడట్లేదు. బట్ యానిమేలో ఆ స్పేస్, ఆ టైం ఎక్కువ ఉండడం వల్ల ఎమోషన్స్ని క్రియేట్ చేయడంలో వాళ్ళు మాస్టర్స్ అయిపోయినారు అనమాట. ఒక క్యారెక్టర్ని తీసుకొని వాడిని ఎంత డీపెస్ట్ ఎమోషన్స్కి తీసుకెళ్తున్నారంటే ఆల్మోస్ట్ జనాలు కనెక్ట్ అయిపోయి వాడిని రియల్గానే ఉన్నట్టు ఫీల్ అయిపోయి చేస్తున్నారు అనమాట. సో ఎంత మాట్లాడుకున్నా అనిమే ఈజ్ వెరీ గుడ్ అట్ ఎమోషన్స్. ఫ్రెండ్షిప్ ఎమోషన్ కానీ, ఫ్యామిలీ బాండింగ్ కానీ, మనం ఏదో అనుకుంటాం అది జపనీస్ సిరీస్లు కదా మనకెందుకు కనెక్ట్ అవుతాయి అని చెప్పేసి. కానీ నేను రీసెంట్గా డీమన్ స్లేయర్ అనే ఒక యానిమే చూడడం స్టార్ట్ చేసిన. బట్ నేను ఫోర్స్ఫుల్గానే చూసిన. అది అంటే ఏం మనకు ఎక్కదు, నాకు అయితే అస్సలే ఎక్కదు అని చెప్పి స్టార్ట్ చేసిన. బట్ స్లోగా నాగిన కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. స్లోగా చూద్దాం అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ చెప్తున్నా కదా, యానిమేలో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి, చాలా బాగా ఎక్కుతాయి మన ఇండియన్స్కి గిన. మనం అనుకోవచ్చు జపనీస్కి మనకి ఏముంది, మన ఇండియన్ ఎమోషన్స్ డిఫరెంట్, మన ఫ్యామిలీతో ఉండే బాండింగ్ డిఫరెంట్, వాళ్ళవి ఎక్కపోవచ్చులే అని అనుకున్నా. బట్ నిజంగా చూసినప్పుడు అయితే నేను షాక్ అయిపోయినా. యానిమేలో ఉన్న క్యారెక్టర్స్, ఆ బాండింగ్, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఫ్యామిలీ బాండింగ్, బ్రదర్ సిస్టర్ బాండింగ్ కానీ చాలా మంచిగా వర్కౌట్ అవుతాయి యానిమేలో. సో ఇది మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. యానిమే గ్రో అవ్వడానికి, ఇంత గ్లోబల్గా ఆడియన్స్ని సంపాదించుకోవడానికి కారణం అయితే యానిమేలో క్యారెక్టర్స్కి ఇచ్చిన ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుకుందాం, ఒక 100 కోట్లు పెట్టి ఒక సినిమాని తీస్తున్నారు అని అనుకుందాం. లేదంటే 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు పెట్టి కొన్ని సినిమాలు తీసిన కొన్ని సీన్స్ ఉంటాయి యానిమేలలో, మీరు 1000 కోట్లు పెట్టినా అది తీయలేరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే యానిమేలో చాలా స్కోప్ ఉంది తీయడానికి, చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే అట్లా బడ్జెట్స్ అనేవి ఉండవు. బట్ వాళ్ళకి విఎఫ్ఎక్స్, ఆ సీజీలో బడ్జెట్స్ ఉన్నప్పటికీ రియల్ లైఫ్లో షూట్ చేయలేము. కాబట్టి ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, మహా అంటే ఎంత చేస్తారు, ఒక మనిషి ఎంత ఇమాజిన్ చేసుకుంటాడు, ఒక లెవెల్ వరకే, ఇక్కడ వరకే, ఇక దీనికి మించి వెళ్ళలేము, ఇక చెయ్యలేము అనుకునేవి కూడా, అంటే ఇక్కడ వరకు మన సినిమాలో ఇది టాప్ రేంజ్, దీనికి మించి తీయలేరు అనుకుంటాం కదా, యానిమేలో ఈ లెవెల్కి తీస్తారనమాట. అసలు ఇది రియల్ లైఫ్లో ఒక సినిమాలా తీయలేము అనేటట్టుగా యానిమేలో తీస్తారనమాట. చాలా అంటే మంచి ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకైతే కెపాసిటీ ఉంది, వాళ్ళకైతే స్కోప్ ఉంది. కాబట్టి యానిమే చాలా ఫేమస్ అయిపోయింది. అందుకే సినిమాలలో ఉన్న లిమిటేషన్స్ అనేవి యానిమేలో ఉండవు. మూవీస్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని బడ్జెట్స్ ఉంటాయి, ఇంత బడ్జెట్లోనే తీయాలి, దీని మించి తీయలేమని ఉంటుంది. కానీ యానిమేలో ఏంటంటే ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. స్కై ఇస్ ద లిమిట్ అనమాట. నువ్వు ఎంత ఇమాజిన్ చేసుకుంటున్నావో దాని స్క్రీన్ మీద తీయగలుగుతావు. అది చాలా మేజర్ ప్లస్ పాయింట్ అనమాట యానిమేకి. సో ఇంత పాపులర్ ఎందుకు అయింది అంటే సింపుల్ ఒకటే మాట చెప్తా, లాక్డౌన్ నుంచి అయితే యానిమే అనేది చాలామంది చూడడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడెప్పుడు పాత యానిమేలు వినా ఇప్పుడు ఫేమస్ అయిపోవడము ఎందుకు జరుగుతుందంటే చాలా టైం దొరికింది కరోనాలో పీపుల్కి అందరికీ. అంటే ఇంటర్నెట్ కింద అప్పటికి యాక్సెస్ చాలా వచ్చేసింది, వైఫై ఉంది, అన్నీ. అంటే ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే యానిమే అనేది చాలా ఈజీగా ఇంటర్నెట్లో దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది, ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు. యానిమే చూసేటోళ్ళు ఒకవేళ ఉంటే మీకు తెలుసు ఎన్ని వెబ్సైట్స్ ఉంటాయో, ఫ్రీ వెబ్సైట్స్ యానిమే చూడడానికి. సో స్కోప్ ఎక్కువ ఉంది, ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది, పీపుల్ కింద చాలా చూడడానికి ఇష్టపడుతున్నారు, టైం చాలా ఉంది. కాబట్టి యానిమే అనేది గ్లోబల్గా ఇంటర్నెట్ వల్ల క్రంచ్ రోల్ రావడం కానీ ఇట్లాంటివి చాలా ప్లస్ పాయింట్ అయితే అయిపోయినాయి అనమాట. చూడడానికి స్కోప్ ఇచ్చినాయి, ఫ్రీ యాక్సెస్ ఉంది. సో ముందు మాట్లాడుకున్నట్టే తొందరగా కనెక్ట్ అయిపోతారు. సినిమాల కంటే యానిమేకి తొందరగా కనెక్ట్ అవ్వకపోవడం, 2-3 ఎపిసోడ్లు చూడంగానే కనెక్ట్ అయిపోయి ఇక మొత్తం సిరీస్లు సీజన్లు చూసేయడం, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయడం, అట్లా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారు అనమాట జనాలు. కమ్యూనిటీ ఫీలింగ్ అనమాట. ఇందులోకి కొన్ని ఫ్యాన్ వార్స్ అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. నేను నరుటో ఫ్యాన్ని, నేను డీమన్ స్లేయర్ ఫ్యాన్ని, ఇట్లాగే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ అయిపోయింది యానిమే అనేది. ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్కి ఎట్లయితే ఉన్నాయో,
నేను ఈ టీమ్ ఫ్యాన్ని, నేను ఈ ప్లేయర్ ఫ్యాన్ని అంటే నీకు ఎంత గొప్ప ఐడెంటిటీ దొరుకుతుందో యానిమేలగిన అట్లే అయిపోయింది అనమాట. నేను ఈ క్యారెక్టర్ ఫ్యాన్ని అని చెప్పుకోవడానికి చాలా గొప్ప ఐడెంటిటీ ఉంది ఇప్పుడు. వాల్ పేపర్స్ పెట్టుకోవడము, స్టిక్కర్స్ అతికించుకోవడము, ఇంటి నిండా కలెక్షన్స్, టాయ్స్. ఈ యానిమే లవర్స్ అయితే అసలు వాళ్ళకి లిమిటే లేదు. ఎన్ని అంటే వాళ్ళకి అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి. స్టిక్కర్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, వాల్ పేపర్స్ కావచ్చు, మొబైల్ ఫోన్ పౌచెస్ కావచ్చు, టీ షర్ట్స్, హుడీస్, అంత డీప్ ఫ్యాండమ్ అయితే వచ్చేసింది. నరుటో రామన్ అని చెప్పేసి. సో ఇక్కడ లిమిటే లేదు. సో ఆ కల్చర్ కింద చాలా ఎవాల్వ్ అవుతూ వస్తుంది, ఆ కల్చర్ కింద డెవలప్ అవుతూ వస్తుంది మన ఇండియాలో. కాబట్టి సో చాలా మంచి స్కోప్ అయితే దొరికింది యానిమే లవర్స్కి. ఈ కమ్యూనిటీస్ లాగే అంటే ఒక్కొక్కరు ఒక ఫ్యాను, ఒక్కొక్కరు ఒక యానిమే చూస్తూ ఉంటారు కదా. సో అట్లాగినా చాలా గ్లోబల్గా రీచ్ అయితే వస్తూ ఉంది. కమింగ్ బ్యాక్ టు సినిమా ఏమైపోయిందంటే, సినిమాలు ఈ 2-3 అవర్స్ ఉండడం వల్ల సినిమా నిజంగా పచ్చిగా మాట్లాడుకోవాలంటే సినిమాలు చాలా ప్రిడిక్టబుల్ అయిపోయినాయి. ఆ 2-3 గంటలలో సినిమాని ఆల్మోస్ట్ అందరూ ప్రిడిక్ట్ చేసేస్తున్నారు. ఎమోషన్స్ అంతగా కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయ్యే లోపే సినిమా ఎండ్ అయిపోతుంది. హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అది పక్కకు పెట్టేస్తే సినిమా చాలా లిమిటేషన్స్ వచ్చేసినాయి. సినిమాకి చాలా తక్కువ స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు. బడ్జెట్స్ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, టైం కావచ్చు. సో తొందరగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి సినిమాలు అయితే. థియేట్రికల్ ఫిలిమ్స్ గురించి మాట్లాడుతున్నా. సో ఇదంతా బెటర్ ఆప్షన్. అంటే ఇది చూడొద్దని నేను అనట్లేదు, బట్ జనాలు ఏమైపోయినారు అంటే మంచిగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీలోనో లేదంటే మొబైల్ స్క్రీన్లోనో ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉంది, ఫ్రీగా అవైలబిలిటీ ఉంది కాబట్టి చూసేస్తున్నారు. బట్ సినిమాకి దీనికి కంపేర్ చేయాలంటే ఎమోషన్స్ అనేది అంటే ప్రిడిక్టబుల్ అయిపోయింది అనమాట. ఒక స్ట్రక్చర్ మీద వెళ్తుంది. అంటే గెస్ చేసేస్తున్నాం ఈజీగా. సినిమా ఇప్పుడు ఇక్కడ హీరో డౌన్ఫాల్ అవుతాడు, ఇక్కడ లేస్తాడు, ఇక్కడ ఇంటర్వెల్ వస్తుంది, ఇక్కడ క్లైమాక్స్ వస్తుంది. సో ప్లెయిన్గా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఒక స్ట్రక్చర్ మీదనే తీస్తున్నారు. బట్ సో ప్రిడిక్టబుల్ అయిపోయినాయి అనమాట సినిమాలు. బట్ కమింగ్ టు యానిమేస్ ఏంటంటే చాలా లార్జ్ స్పేస్ ఉంది, అలా లార్జ్ టైం ఉంది కాబట్టి అన్ప్రిడిక్టబుల్గా మారిపోతున్నాయి అనమాట యానిమేలు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో ఇది ఇవాల్టి యానిమే వర్సెస్ మూవీస్ యానిమేస్ వర్సెస్ ఇట్లాంటివి ఏం లేదు. బట్ నేనేంటంటే యానిమేలు ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతున్నాయి కదా. ఎందుకు పాపులర్ అవుతున్నాయి అని చెప్పేసి నేను ఒక వీడియో కలెక్ట్ చేసి, అంటే నేను మా ఫ్రెండ్ హెల్ప్ కింద తీసుకున్నాను అనమాట. సో వాడి గురించి నాకు తెలుసు, వాడు ఎంత డీప్గా యానిమేలు చూస్తాడు. ఎన్నో యానిమేలు చూసి నాకిన చాలాసార్లు సజెస్ట్ చేయడానికి ట్రై చేసిండు, బట్ ఎప్పుడు చూడలేదు. బట్ ఈసారి అయితే నేను డీమన్ స్లేయర్ అయితే స్టార్ట్ చేసిన. మంచిగానే వెళ్తుంది, చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే కలిగింది. సో చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. సో ఇదన్నమాట వీడియో. ఒకవేళ మీరు ఎవరైనా యానిమే లవర్స్ ఉంటే, యానిమే ఫ్యాన్స్ ఉంటే, మీ ఫేవరెట్ యానిమే ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీ తోటి యానిమే లవర్స్, యానిమే ఫ్యాన్స్ అందరికైతే ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్ కమ్యూనిటీలలో, వాట్సాప్ గ్రూప్స్ గిన ఉంటాయి కదా మీకు యానిమేకి సంబంధించినవి, అందులోకి నా వీడియోని షేర్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియో అప్డేట్ మీ దాకా తొందరగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.